ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషయంలో గణనీయమైన తాజా సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తెలంగాణలో కొత్త అభివృద్ధి పథకం పూర్తి చేయమని సంబంధిత అధికారులకు ఆహ్వానించారు. ఈ పథకం ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి లక్ష్యంగా రూపొందించబడింది. ప్రభుత్వం దీనివల్ల ఇతర ప్రాంతాలతో సమానమైన అభివృద్ధి సాధించాలనుకుంటోంది. అంతేకాకుండా ఈ అవకాశంతో స్థానికులు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలపై సీఎం జగన్ స్పందిస్తూ కొత్త విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చే దిశగా ఉంటాయని తెలిపారు. అయితే రాష్ట్రంలోని స్థానిక అవసరాలను మర్చిపోకూడదని స్పష్టంగా చెప్పారు. ఈ విధానాల అమలు సమయానికి వివిధ పార్టీలు, సామాజిక వర్గాల సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలపై ప్రజల అంచనాలు పెరుగుతుండగా వాస్తవ పర్యవేక్షణకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచాయి. వారు ప్రభుత్వ పనితీరు, నిర్లక్ష్య నివారణలపై ప్రశ్నలు వేస్తూ వివిధ విషయాలలో నేతృత్వాన్ని అభ్యంతరం చేశారు. ఈ రాజకీయ వాదనలు వేడి వాతావరణంలో సాగుతున్నాయి. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా